వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. కడప జిల్లా పులివెందులు జడ్పీటీసీ స్థానానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు రామ్ గోపాల్ రెడ్డి. ఎన్నికలనేవి ప్రతి పార్టీకి వాటి గుర్తింపు చూపడం కోసం జరిగేవన్నారు. పులివెందుల జడ్పీటీసీ అభ్యర్థి లతారెడ్డి గెలిచిందని నైతికంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారన్నారు ఆయన. డబ్బు అహంకారం అడ్డు పెట్టుకుని ఎన్నికలు నిర్వహించే ధోరణి వైఎస్ కుటుంబీకులకు ఉందని విమర్శలు చేశారు రామ్ గోపాల్ రెడ్డి. ప్రజలకు నచ్చాయా లేదా మేము మార్పులు చేర్చుకోవాలని దానిపైన ఒక పరీక్షలాగానే మేము పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తాను. ప్రజలు మమ్మల్ని మెచ్చుతారు, మమ్మల్ని ఒప్పుకొని పులివెందుల జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది అని చెప్పి 100% రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి చెప్తాను. ఇంకా ఇలా ఆయన మాటల్లో చెప్తా అంటే బేలతనం అర్థమవుతుంది. అంటే ఓటమిని ముందే అంగీకరించి ఓటమికి సాకులు ఈ రోజు ముందే చెప్పేస్తాడు. ధన ప్రవాహాన్ని మేము తట్టుకోలేక, లేకపోతే పోలీసులు తట్టుకోలేక అని చెప్పేసి మేము వాళ్ళతో యుద్ధం చేస్తాం, తెలుగుదేశంలో కాదని. అంటే ఈ రోజు ఏదో ఏ క్షణమైనా 12వ తేదీ కంటే ముందు వైఎస్ఆర్సీపీ నాయకులు తెల్లజెండా ఊపే అవకాశంగానే ఉంది. ఈ ఎన్నికలు మాకు ప్రభుత్వం మా మీద ఒత్తిడి పెడుతుంది, పోలీసులు ఒత్తిడి పెడుతున్నారని చెప్పి ఒక సాగుగా చూపి ఎన్నికలను బాయ్కాట్ చేసే పరిస్థితిగానే ఉంది. అంటే కాలము గుండ్రంగా తిరుగుతూ ఉంటది. మేము అనేక సందర్భాల్లో ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అన్ని పోలింగ్ బూతులలో సీసీ కెమెరాలు పెట్టాలని, మంచి సమర్థవంతమైన అధికారులను పెట్టాలని చెప్పి దాదాపు మాకు మధ్య 1996 నుంచి మేము